my pleasure to share some of the moments with sir because I worked along with sir here just I think 5-6 months back I went to Tara College. I need to share two important things about sir. When we were conducting Jignasa, I think 13 teams of our college were selected and we wanted to give them blazers. It may go up to 65 or 70 blazers he wanted to procure for the students. But it's going to be very difficult. I said, సార్ 70 నుంచి 100 బ్లేజర్లు ఎక్కడి నుంచి తెస్తాం సార్, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్ అని అంటే, ఎలాగైనా తెద్దామమ్మా తెద్దామని ఒక స్పాన్సర్ని 2 రోజులకి పట్టుకొచ్చారు. చార్మినార్ దాకా వెళ్ళి అందరినీ, అరుణ్ని, సంగమేశ్వర్ని, వీళ్ళందరినీ ఊరంతా తిప్పి ఆ వచ్చిన డబ్బుల్లో 70 బ్లేజర్లు పట్టుకొని వచ్చి పిల్లలందరికీ ఇచ్చారు. అవి ఒక్కరోజుతో అయిపోతాయి అని కాదు, ఆ బ్లేజర్లు వేసుకున్న పిల్లలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే పెరిగిపోయింది. ప్రతి యూజువల్గా ఏం చేసేవాళ్ళం అంటే అక్కడి దాకా వెళ్ళిన తర్వాత పక్క కాలేజ్ పిల్లలతో షేర్ చేసుకోవడం కానీ అలా ఉండేది. మన పిల్లలు అట్లా షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేడం, నేను అన్ని బ్లేజర్లు తెచ్చేస్తాను, ఇప్పిస్తాను అని చెప్పినారు. చాలా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం నుంచి అస్సలు పక్కకే జరిగేది లేదు. సో అంత ఇక్కడున్న స్పాన్సరర్స్ని పిలిచి డైస్ కట్టించి ఇది చేసి చాలా కాలేజ్లో ఉన్నది కొంతకాలమైనా ఒక మంచి ముద్రని వేయడానికి సహకరించారు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏ ఫ్రెషర్స్ డే పార్టీ జరిగినా ఏం జరిగినా కూడా ఆడపిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. 5 గంటలకి ఆపేయాలి అంటే ఆపేయాలి, పిల్లల దగ్గర గొడవ పడ్డా సరే పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా ప్రొటెక్టెడ్గా చూసుకున్నారు. ఆడపిల్లల పట్ల తనకున్న కన్సర్న్ నిజంగా అభినందనించదగ్గది. సో మీ జీవితకాలం మేడం గారు చాలా కూల్. రేపటి నుంచి ఇన్ని రోజులు మనం పరిగెత్తాం కాలేజీలలో, రేపటి నుంచి ఇళ్లలో వాళ్ళ అబ్బాయిలు, కోడళ్ళు, మేడం వాళ్ళు వీళ్ళందరినీ పరిగెత్తిస్తారేమో. అందుకని సార్ తొందరగా మళ్ళీ సిస్టంలోకి రావాలని కోరుకుంటూ మీకు భగవంతుడు ఆయురారోగ్యాలను ఇవ్వాలని ఆశిస్తూ